ఆత్మకి తన కోరికలు నెరవేర్చుకోవడం కోసం గత జన్మల యొక్క ధర్మ అధర్మ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం భూమి మీద ఒక శరీరం కావాలి. అయితే ఆత్మ తను మాత్రమే ఎంచుకుంటుంది ఏ తల్లి గర్భంలో జన్మించాలి, ఏ కుటుంబంలో జన్మించాలి అన్నది. తల్లి గర్భం దాల్చిన వెంటనే గర్భంలో ఉన్న ఆ శిశువులోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఏ శరీరంలోకైతే ఆత్మ ప్రవేశించిందో, ఏ శరీరాన్నైతే తన కోరికలు తీర్చుకోవడానికని గత జన్మ యొక్క ధర్మ అధర్మ కర్మల యొక్క ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించాలని వస్తుందో, దానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ శరీరాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పూర్తిగా ఆత్మదే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పడుకునే ముందు పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్న ఆత్మనైన నేను నా శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యవంతం చేసుకుంటాను. అనురాధ అనే ఈ శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా వాటిని పూర్తిగా హీల్ చేసుకుంటాను. ఇలా చేయటం వల్ల మార్పును చూడటం తథ్యం.